అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ కార్పొరేషన్ 11వ డివిజన్ పరిధిలోని రెడ్ హిల్స్ కాలనీలో కాలనీ ప్రజల ఆధ్వర్యంలో నిర్వహించిన సీసీ రోడ్డు మురుగుకాలం నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి 11వ డివిజన్ స్థానిక కార్పొరేటర్ మరియు కరీంనగర్ ఏఎంసీ చైర్మన్ శ్రీమతి ఆకుల నర్మదా నరసన్న పటేల్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి కొబ్బరికాయలను కొట్టి భూమి పూజ చేసి స్థానిక ప్రజలతో కలిసి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రెడ్ హిల్స్ కాలనీ పెద్దలు, ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో ప్రయాసాల కోర్చి నేడు ఈ అభివృద్ధి పనులను ప్రజాభిష్టం మేరకు పెద్దల సహకారంతో చేపట్టడం జరుగుతోందని ఉద్వేగభరితంగా తెలిపారు. వారి మాటలోనే విందాం. వాటర్ మంచిగా పోవాలి, లెవెల్ బరోబర్ లెవెల్ వేసుకొని పైప్ లైన్ చుట్టూ నీళ్ళు ఇట్లా పడితే ఏంటంటే అవుట్ లైన్ దగ్గర చక్కగా పోయి ఏంటంటే పైప్ లైన్ వాడాలి. అట్లా మంచిగా వేసుకో, తొందరగా కావాలని కోరుతున్నాం. మా ఇంటి మీద రోడ్డు ఉందా? మా ఇంటి మీద రోడ్డు ఉందా? అన్ని చేస్తా ఏదో రకంగా ఇదంతా నిద్ర లేక రాత్రి కరోనా టైంలో వాళ్ళకి సాయం చేసి నేను మా ఇంట్లో మొదటి అయితే చెప్పు నీరుడు కానీ మా వెళ్ళిపోయినాడు మా పరిస్థితి అన్నారు. మేడం ఇటు రాండి. కరీంనగర్ నగరపాలక సంస్థ నుంచి అందులో భాగంగా 11వ డివిజన్ ఆకుల నర్మదా కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో రెడ్ హిల్స్ కాలనీకి సంబంధించిన ప్రజలందరూ ఎప్పటి నుంచో చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి వారికి డ్రైన్లు, రోడ్లు, లైట్లు ఇవన్నీ సౌకర్యాలు లేక చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు. ఇది పాత రాంపూరు గ్రామ పంచాయతీ ఉండే 1985 నుంచి ఇప్పటి వరకు కూడా ఇది శివారు ప్రాంతంగా ఉండేది. ఇందులో మేము వచ్చిన తర్వాత ఏంటంటే అప్పంచిప్పటిరాగా కూడా చాలా వర్క్స్ చేసుకుంటూ ఇంకా కూడా చాలా వర్కులు ఉన్నాయి. కాబట్టి గౌరవ కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జి వెల్చాల రాజేందర్ రావు గారి నాయకత్వంలో, అదేవిధంగా గౌరవ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, సీనియర్ మంత్రి శ్రీధర్ బాబు గారు, అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారు, అదేవిధంగా మన ఇన్ఛార్జి తుమ్మల నాగేశ్వరరావు వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఇదైతే ఈ రోడ్లు అన్నీ ఎక్కడైతే ఉన్నాయో ఈ రోడ్లన్నీ కూడా చాలా ఇబ్బందులకరంగా ఉన్నారు. మా ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారని దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. గత 3-4 సంవత్సరాల కింద 3 నుంచి 4 సంవత్సరాల కింద సిఎంఏ గ్రాంట్ కింద ఈ పెద్ద రోడ్ ఎక్కడి నుంచి అంటే కటరాంపూర్ నుంచి బైపాస్ లేట్ పోలీస్ స్టేషన్ వరకు అప్పుడు శాంక్షన్ చేసుకోవడం జరిగింది. అప్పుడున్న ప్రభుత్వములో కాకుండా ప్రభుత్వం మారింది కాబట్టి అప్పుడు ఫైనాన్స్ కాంట్రాక్టర్కి ఇబ్బంది వచ్చింది కాబట్టి ఆయన చేయలేకపోయిండు. అయినా కాంట్రాక్టర్ కూడా అప్పుడు కూడా ఒక 30 కోట్ల రూపాయలు గౌరవ మంత్రుల గారితో మాట్లాడి, ఫైనాన్స్ మంత్రితో మాట్లాడి, వాళ్ళందరితో కూడా మాట్లాడిచ్చినా కూడా ఆయన వర్క్ చేయడం లేదు. కాబట్టి దాన్ని క్యాన్సల్ చేయించుకొని ఎంత 10-15 రోజుల కింద క్యాన్సల్ చేసుకొని గౌరవ కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి దాన్ని క్యాన్సల్ చేయించుకొని ఇప్పుడు స్మార్ట్ సిటీలో కానీ తర్వాత అర్బన్ ఛాలెంజ్కి సంబంధించిన ఫండ్లో కానీ తీసుకోవడం జరుగుతుంది. నాకు తెలిసి ఈ 2-3 మాసాల్లో అది కూడా మొదలు కాబోతుంది. మీరెవరు పీకర్ పడవలసిన అవసరం లేదు. ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఈ డివిజన్లో ప్రతిదీ చేసే బాధ్యత గౌరవ కార్పొరేటరు ఆకుల నర్మద గారిది. గౌరవ ప్రభుత్వం, మంత్రులు, ముఖ్యమంత్రి గారు నాకు కూడా ఒక హోదా ఇచ్చిండు.
మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినామంటే ఈ కట్టరాంపూరు 11వ డివిజన్ నుంచి కూడా స్టార్ట్ అయినాం. మన డివిజన్ నెంబర్ కూడా ఎక్కడ కూడా చేంజ్ కాకుండా చూసినాం. అదే ఇది బేస్ చేసుకొని మీరు ఇచ్చిన అవకాశాన్ని బేస్ చేసుకొని గవర్నమెంట్ మనకు ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నాకు ఒక ఫోటో కాల్ ఏంటంటే అగ్రికల్చర్ కమిటీ చైర్మన్గా నాకు ఇవ్వడం జరిగింది. ఈరోజు నాకు కూడా ఒక ఫోటో కాల్ ఉన్నది కాబట్టి నేను కూడా అందరితో మాట్లాడే అవకాశం మీరు కలిగించిన అవకాశం, మీ ప్రజలు కలిగించిన అవకాశం నాకు దొరికింది కాబట్టి తప్పకుండా ఎవరికి ఏ సమస్యలు ఉన్నా, ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నా మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా చేస్తాం. పోయిన 5 సంవత్సరాలు దాదాపు 30 కోట్ల రూపాయల వర్క్ చేయడం జరిగింది. కానీ చాలా వర్క్స్ ఉంటాయి. దాదాపు 100 కోట్ల అయినా మన డివిజన్ పూర్తి కాదు. మనం చేసుకుంటూనే పోతుంటాం. మన ఇంట్లో పక్కపొంటి ఏంటంటే డ్యామును ఆనుకొని ఖాళీ జాగాలు బాగున్నాయి. ఇక్కడనే ఇల్లు కట్టుకుంటారు కాబట్టి, బయట నుంచి వచ్చి ఇల్లు కట్టుకుంటారు కాబట్టి వాళ్ళకి కొంత ఇబ్బందులు ఉన్న మాట వాస్తవం. కాబట్టి అందరికీ కూడా డ్రైన్లు కానీ రోడ్లు కానీ ఇక్కడ అంతకుముందు కూడా నీళ్లు డ్రింకింగ్ వాటర్ లేకుండే, ఆ డ్రింకింగ్ వాటర్ కూడా ఏంటంటే గౌతమ్ నగర్కు సంబంధించిన లేట్ పోలీస్ స్టేషన్ దగ్గర టైమింగ్ ఇది పెంచి వాటర్ ఇచ్చి ఆ నుండి కూడా పైప్ లైన్ మొత్తం టోటల్గా పైప్ లైన్ వేసి ఇప్పుడు నాకు తెలిసి ఏంటంటే పైప్ లైన్ ఎప్పుడు ఎవరికైతే వాటర్ ఇబ్బంది లేకుండా అయిందని అనుకుంటున్నాను నేను. తర్వాత సీట్ లైట్ లేకుంటే సీట్ లైట్ కూడా కంపల్సరీ అన్ని కావాలని చేస్తున్నాం. కరెంటు వోల్టేజ్ కూడా తక్కువ ఉండేది. ట్రాన్స్ఫర్లు కూడా ఏంటంటే 6 ట్రాన్స్ఫర్లు వేయడం జరిగింది. నిత్యం పనిచేసుకుంటూనే పోతున్నాం. ప్రతి కాడ ఎక్కడో జరుగుతుంది. గౌతమ్ నగర్ సంబంధించిన మొన్న కూడా ఒక రోడ్ వేయడం జరిగింది, డ్రైన్ కట్టడం జరిగింది. ఇవాళ ఇక్కడ ఇది చేస్తున్నాం. ఇంకొక 10-15 రోజులలో ఇంకొక రోడ్డు ఏదో స్టార్ట్ కాబోతుంది. ప్రతిదీ కూడా మా దృష్టికి వస్తే తప్పకుండా చేస్తాం. మీలో కలిసిపోయే వ్యక్తులు ఏమన్నా ఉన్నాం అంటే ఆకుల నర్మదా నరసన్న గారే తప్ప ఇంకెవరు ఇక్కడ వచ్చి పనిచేయరు. మీరు వేరే చూపు చూడవలసిన అవసరం లేదు. మాకు బాధ్యతగా మీరు 100% మీరు ఇచ్చిన గౌరవం, మీరు ఇచ్చిన అధికారం, మేము మొన్ననే ఇంకా 6 నెలలు అయిపోయింది కావచ్చు, ఇంకా 4.5 సంవత్సరాలు మీరు ఇచ్చిన పదవి మాకు ఉంటుంది కాబట్టి 4.5 సంవత్సరాలలో ప్రతి రోడ్డు ప్రతి డ్రైను పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తామని ఆకుల నర్మద తరపున మేము చెప్పడం జరుగుతుంది. కార్పొరేటర్ మీరు ఏదేమైనా మీ దాంట్లో కలిసిపోయే వ్యక్తులం, మేము మీ ఫ్యామిలీలో కలిసిపోయే వ్యక్తులం. అన్న అంటే ఉన్నా అని చెప్పే వ్యక్తి కాబట్టి తప్పకుండా మీకు అందరికి కూడా అన్ని రకాల ఇబ్బందులు ఏ రకంగా ఇబ్బందులు ఉన్నా అన్ని చేస్తాం. ఇప్పుడు పెద్ద రోడ్ ఒకటి ఎందుకంటే ఇది మేజర్గా అయిపోయింది, మదర్ రోడ్ కాబట్టి ఏంటంటే అక్కడి చిక్కరక పెద్ద రోడ్ కాబట్టి ఇప్పుడిప్పుడే ఇండ్లు అయినాయి కాబట్టి పేరుసారి కూడా స్మార్ట్ సిటీలో పెడితే ఇండ్లు లేవు అని స్మార్ట్ సిటీలో తీసుకోకపోవడం జరిగింది. అప్పుడున్న కమిషనర్ గారు ఏంటంటే క్రాంతి మేడం గారు ఏంటంటే ఇండ్లు లేవు నరసన్న గారు ఇప్పుడు ఈ స్మార్ట్ సిటీలో మనం నామ్స్ ప్రకారం రామని చెప్పడం జరిగింది. చెప్తే ఏంటంటే అక్కడ శ్రీనగర్ కాలనీ తీసుకున్నాం, హరియాణ నగర్ తీసుకున్నాం, తర్వాత పక్కల పొంటి ఉన్నాయన్నీ కూడా పక్కిరివాడ కావచ్చు, ఇవన్నీ ప్రాంతాలకు సంబంధించిన గౌతమ్ నగర్ కావచ్చు, ఇవన్నిటి కూడా వాటర్ స్కీమ్ మొత్తం టోటల్ గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం నిలబడ్డ ఇక్కడి చక్కరాక కూడా ఏంటంటే దాదాపు 50 లక్షల రూపాయలు పెట్టి ఏంటంటే మళ్ళీ కూడా 15 ఫైనాన్స్ లో కూడా వాటర్ లైన్ వేయడం జరిగింది. 2 రకాల అటు ఇటు వేయడం జరిగింది. ఇంకొక 3 కోట్ల రూపాయలు అయితే మన రోడ్ ఇక్కడి చక్కరాక అవుతుంది కాబట్టి స్మార్ట్ సిటీలో కూడా ఒక 70 కోట్ల రూపాయలు ఉన్నది కాబట్టి దాంట్లో ఇదే కాకుండా అదేది గిద్దపెరుమలకు పోయే రోడ్డు కూడా అది కూడా తీసుకోవడం జరిగింది. అది కూడా క్యాన్సిల్ చేయించిన. ఎందుకంటే అక్కడ ఉన్న కార్పొరేటర్ గారికి కూడా నేను ఏం చెప్పిన అంటే అన్న ఈ 2 కలిసి మనం క్యాన్సిల్ చేసుకుంటే ఈ రాంపూర్ ప్రాంతానికి సంబంధించిన గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎక్కడ కూడా ఇక ప్రాబ్లమ్స్ రావు. చిన్న రోడ్లు ఇంటర్నల్ రోడ్లు ఉంటాయి, అంతా 50 మీటర్లు 100 మీటర్లు 20 మీటర్లు ఉంటే వాళ్ళు కొద్దిగా ఇబ్బంది ఉన్నా కానీ 4 అడుగులు వేసి ఏంటంటే ఈ మదర్ రోడ్లకు పెద్ద రోడ్లకు వస్తారు కాబట్టి ఈ జనం ఎక్కువ నడిచే రోడ్డు, ఈ పబ్లిక్ ఎక్కువ నడిచే రోడ్డు కాబట్టి ఇక్కడ నుంచి ఏంటంటే మన బైపాస్ నుంచి ఇక్కడి నుంచి పోతే అక్కడికి షార్ట్ రోడ్ అవుతుంది. ప్రతి దానికి ఇక్కడ నుంచి ఆ బాదనారు చౌరస్తాకి వెళ్ళొచ్చు. ఇవన్నీ కాబట్టి ఈ రోడ్ అంతా లింక్ రోడ్ కాబట్టి తప్పకుండా ఈ రోడ్డును ఏంటంటే 2-3 మాసాలలో నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నా. వాళ్ళతో ఆ కాంట్రాక్ట్తో ప్రయత్నం చేసిన ఆ కాంట్రాక్ట్ ప్రయత్నం చేస్తే ఏంటంటే ఆయన చేయలేని పరిస్థితి ఉన్నది కాదు, దీన్ని క్యాన్సిల్ చేసుకొని వేరే గ్రాంట్ తీసుకొని 100% చేయిస్తా. మిగతా రోడ్లు కూడా అన్ని కూడా ఏమున్నాయో దప్పల వారిగా చేయించుకుంటా. మొన్న కూడా 70-80 లక్షల రూపాయలు మళ్ళీ ఇప్పుడు టెండర్లు అయినాయి. కొన్ని రోడ్లు అయితే ఇంకా కొన్ని రోడ్లు కూడా చేయడానికి అది ఉంటుంది. మీ అందరికీ ఈ రోజు ఈ కార్యక్రమాలలో పాల్గొన్న అందరికీ ఇక్కడ ఉన్న రెడ్ విల్స్ కావచ్చు, కార్తిక నాయర్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. టీడీ న్యూస్ కేఎన్ఆర్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.